హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈజ్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి రేషన్ షాపుల్లో డీలర్స్ కోసం అయితే నోటిఫికేషన్స్ అయితే పడుతున్నాయి. ఫ్రెండ్స్, రేషన్ డీలర్ రిక్రూట్మెంట్ అని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఇది పేపర్ కటింగ్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ప్రతి డిస్టిక్లో అయితే నోటిఫికేషన్స్ అయితే పడుతున్నాయి. రేషన్ డీలర్స్ నోటిఫికేషన్స్ జాబ్స్కి సంబంధించింది అప్లై చేయడానికి. అండ్ మీ డిస్టిక్ యొక్క రేషన్ జాబ్స్ కావాలి అనుకుంటే, డీలర్స్ జాబ్స్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో అయితే స్టార్ట్ అయింది, తెలంగాణలో ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో పార్వతీపురం, మన్యం ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇలా 2-3 ప్లేసెస్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఒకసారి చూసుకోండి. నేను ఇప్పుడైతే వచ్చేసి ఒక కొత్త డిస్టిక్ యొక్క రేషన్కి సంబంధించింది అయితే చెప్తాను. టోటల్ 4000 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్, మొత్తం రేషన్ డీలర్స్ది. సో ఒక్కొక్క డిస్టిక్ స్లోగా రిలీజ్ చేస్తున్నారు. నేను ప్రతి డిస్టిక్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయినట్లయితే ఇన్ఫర్మేషన్ వెంటనే తెలుస్తుంది. అండ్ అలాగే మన ఛానల్ని మీరు చూసినట్లయితే చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో. అండ్ చూసుకోండి, వెంటనే అప్లై చేయండి. చాలా వాటికి తక్కువ టైం అయితే ఇస్తున్నారు. అండ్ క్విక్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. జాబ్స్ అనేవి మళ్ళీ పడినప్పుడు మాత్రమే అప్లై చేయాలి. అలాగే షార్ట్స్ రూపంలో ఏమైనా పర్మనెంట్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ ఉంటేనే షార్ట్స్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఇవి కూడా యూస్ అవుతాయి, చెక్ చేసుకోండి. కమ్యూనిటీ పోస్టుల ద్వారా పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ అయితే చెప్తూ ఉంటాము, పేపర్ కటింగ్స్ అయితే పెడుతుంటాం. ఇలాగా వీటిని కూడా చెక్ చేసుకోండి. పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ ఏమన్నా మీకు యూజ్ అవుతాయేమో అని చెప్పేసి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఆ కొత్త డిస్ట్కి సంబంధించిన లాస్ట్ డేట్ అప్లై చేయడానికి December 30 మాత్రమే, అంటే 6 days మాత్రమే ఉంది. అండ్ దరఖాస్తు పరిశీలన అయితే December 31st చెక్ చేసుకుంటారు. రాత పరీక్ష నిర్వహణ అయితే January 5 కండక్ట్ చేస్తారు. ఫలితాలు వెల్లడి January 6 ఉంటుంది. ఆర్టీఓ కార్యాలయంలో ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి వాళ్ళకి. అండ్ ఫైనల్ సెలెక్షన్ అయితే వచ్చేసి January 8, 2025 అయితే ఉంటుంది. ఇది పేపర్ కటింగ్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, ఇది నా ఓన్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. ఎందుకంటే ఈ రేషన్ డీలర్స్ అన్నీ వాళ్ళ వెబ్సైట్స్లో పోస్ట్ చేయరు, ఓన్లీ పేపర్స్లో మాత్రమే పబ్లిష్ చేస్తారు. ఏ డిస్టిక్కి సంబంధించిన డిస్టిక్ ఉంటుంది కదా కాలము, ఆ డిస్టిక్ యొక్క ఇన్ఫర్మేషన్ ఆ డిస్టిక్ సంబంధించిన పేపర్లో డిస్టిక్ కాలమ్స్లోనే ఉంటుంది. ఇది కర్నూలు జిల్లాకి సంబంధించిన పేపర్లో వచ్చిన నోటిఫికేషన్. ఇక్కడ 201 పోస్టుల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. శాశ్వత ప్రాతిపదికన, అంటే పర్మనెంట్గా. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. దరఖాస్తులు రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో, తహసీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయి. దరఖాస్తులను అదోని సబ్ కలెక్టర్, కర్నూలు, పత్తికొండ రెవెన్యూ డివిజన్ అధికారులకు అయితే సమర్పించాలి. December 30 సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, అంటే మొత్తం 100 మార్క్స్కి అయితే ఉంటుంది. అందులో 80 మార్కులు అయితే వచ్చేసి ఎగ్జామ్కి ఉంటుంది, 20 మార్కులు అయితే వచ్చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. రెవెన్యూ డివిజన్లో ఉన్న ఖాళీ వివరాలు ఇవే. మొత్తం 201 పోస్టులకు గాను కర్నూలు రెవెన్యూ డివిజన్ నుంచి 76, అదోని రెవెన్యూ డివిజన్ నుంచి 80, పత్తికొండ రెవెన్యూ డివిజన్ నుంచి 45 రేషన్ డీలర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్, ఏ దాంట్లో డివిజన్స్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో మీరు వీడియోని పాస్ చేసి వినండి. అంటే ఇవన్నీ చదవడం కష్టం కదా ఫ్రెండ్స్, చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఒకసారి వీడియో పాస్ చేసి మీ మండల్లో ఉన్నాయా లేదో మీరు చెక్ చేసుకోండి. పత్తికొండ రెవెన్యూ డివిజన్ విద్యార్హతలు అయితే వచ్చేసి ఇంటర్మీడియట్ అయితే ఉండాలి. 18 నుంచి 40 years మధ్యలో ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం మినహాయింపులు ఉంటాయి. అలాగే డీలర్ పోస్టుల దుకాణానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సొంత గ్రామానికి చెందిన వారే ఉండాలి. వారిపై ఎలాంటి పోలీస్ కేసులు ఉండకూడదు. చదువుకుంటున్న వారు, విద్యా వాలంటీర్లు, ఏఎన్ఎం, కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నవారు, ఆశా కార్యకర్తలు దరఖాస్తులు చేసుకోవడానికి అనర్హులు. ఒకవేళ ఇలాంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీరు మీ జాబ్స్ని వదిలేసుకొని అప్పుడు దరఖాస్తులు చేసుకోండి. అలాగే దరఖాస్తుల కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులే ఉండకూడదు. దరఖాస్తు చేసుకునే వాళ్ళ కుటుంబాల్లో ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఉండకూడదు ఫ్రెండ్స్. ఇదైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దరఖాస్తు విధానం అయితే వచ్చేసి డీలర్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ ఆర్డీఓ కార్యాలయంలో కానీ, ఎంఆర్ఓ కార్యాలయంలో మీకు దగ్గరగా ఉన్నదే గ్రామ సచివాలయ నోటీస్ బోర్డులోకి వెళ్ళేసి అడగండి, రేషన్ షాపులు దరఖాస్తు ఇమ్మని. వాళ్ళు ఇస్తారు. దాంతోపాటు దాన్ని ఫిల్ చేసేసి 10వ తరగతి సర్టిఫికేట్స్, వయసు ధృవీకరణ, నివాస ధృవీకరణ, 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, కుల ధృవీకరణ పత్రం,
నిరుద్యోగిగా ఉన్నట్లు స్వీయ ధృవీకరణ పత్రం, దివ్యాంగుల కేటగిరీ చెందిన వారు ఆ సర్టిఫికేట్స్ అన్నీ జడ్జ్ చేసి ఇక్కడ చెప్పిన అడ్రస్కి అయితే పంపించండి. నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా, ఆర్డీఓ ఆఫీస్లో ఇవ్వాలని చెప్పేసి. మీరు నేరుగా లేదా పోస్ట్ ద్వారా కానీ సంబంధిత ఆర్డీఓ కార్యాలయానికి పంపిస్తావాల్సి అయితే ఉంటుంది. దరఖాస్తుతో పాటు సంబంధిత సర్టిఫికేట్లు జడ్జ్ చేయాలి. ఒకవేళ తక్కువ టైం ఉంది, వెళ్ళదు పోస్ట్ ద్వారా అంటే మాత్రం మీరు వెళ్ళేసి ఇచ్చేయండి కంపల్సరీగా. ఎందుకంటే కరెక్ట్గా ఆ టైంకి లాస్ట్ డే 30th రోజున వెళ్ళిపోవాలి, సాయంత్రం 5 గంటల లోపల అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి మిస్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు తెలిస్తే వాళ్ళకి తెలియచేయండి. వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకుంటారు రేషన్ డీలర్ రిక్రూట్మెంట్కి. కర్నూలు డిస్ట్రిక్ట్ ఏపీ అని అయితే పడింది. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.